This conference will now be recorded. Hello friends, welcome back Andy. Welcome back to our class and Kubernetes class number 4. So obvious గా ఈ రోజు మన ఎజెండా వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అంటే క్యూబర్నెటీస్ కాదు, ఎందుకంటే మీ అందరికి వీడియో యాక్సెస్ అందరికి ఇచ్చి మీరు కూడా ఒకసారి చూడాలి లాస్ట్ 2 వీడియోస్. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ వచ్చి అండర్స్టాండింగ్ or rather than understanding ante let's put like this: leveraging GitHub Copilot. First of all, so idoka interesting thing andi, what I'm using recent ga last ఒక 1 week or 1.5 week నుంచి బాగా వాడుతున్నాను నేను. ఐ ఫీల్ దట్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్ గా. సో కాబట్టి కోపైలట్ అండ్ కాన్ఫిగరింగ్ ఇట్, ఎవరైనా వాడుతున్నారా? ఎనీవన్ యూజింగ్ కోపైలట్ అమాంగ్ యూ? అవునండి, కోపైలట్ మా ఆర్గనైజేషన్లో మీరు వాడుతున్నారా? క్వాల్కమ్లో వాడుతున్నాం. క్వాల్కమ్ అఫీషియల్గా లాంచ్ చేసింది కోపైలట్. ఓకే, గుడ్. సో కాబట్టి మీకు కోపైలట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్గా. సో ఎలా చేయొచ్చు అంటే మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి ఏంటి అని చెప్పి కోపైలట్ ఎలా చూద్దాం. తర్వాత బిల్డింగ్ కస్టమైజ్ ఆర్ కస్టమ్ కంటైనర్ ఇమేజెస్ యూజింగ్ డాకర్ బిల్డ్. సో డాకర్ బిల్డ్ వాడి మనం ఒక కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఇది యాక్చువల్గా నేను డెవాప్స్ క్లాస్, యాక్చువల్ డెవాప్స్ లో డాకర్ లో చెప్తాను. కానీ నేను ఏం చేశానంటే ఈ మధ్య కాలంలో విత్ పైథాన్ ఫాస్ట్ ఏపీఐ, ఓకే, బై ఎనీ ఛాన్స్ ఎవరికైనా ఫాస్ట్ ఏపీఐ తెలుసా? బై ఎనీ ఛాన్స్ ఎనీవన్ ఎప్పుడన్నా వాడారా? మనకు ఆఫ్ కోర్స్ తెలుసు, మ్యాక్సిమం తెలిసి ఉండదు, బట్ విన్నారా ఎప్పుడన్నా ఫాస్ట్ ఏపీ అంటే ఏంటో? విన్నాను సార్. ఓకే, గుడ్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు. సో ఎలా ఉంటుంది ఒక డాకర్ బిల్డ్, ఎందుకంటే దీన్ని వాడచ్చు మనం బేసిక్ గా. సో మీకు ఒక అప్లికేషన్ పనిచేసినట్టే ఉంటుంది అనమాట. దాన్ని ఫర్దర్ గా అంటే డెవాప్స్ క్లాస్ లో చెప్పాను వాళ్ళకి, అదే మీకు వాడతాను మనకి. నెక్స్ట్ వచ్చి థర్డ్ వచ్చేసరికి మనకు వచ్చి వీడియో యాక్సెస్ అండి. మీకు వీడియో యాక్సెస్ ఇచ్చేస్తాను, మీకు అందరికి ఇచ్చాను, కొంతమంది ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది ఇచ్చేస్తే ఏమవుతుందంటే మీకు ఫస్ట్ 2 వీడియోస్, థర్డ్ వీడియో వచ్చేసి మనకి మోస్ట్లీ థియరిటికల్ కాబట్టి పార్ట్స్ వర్సెస్ డిప్లాయ్మెంట్స్ కాబట్టి ఫస్ట్ 2 వీడియోస్ ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో కాప్స్ ద్వారా క్లస్టర్ ఎలా డిప్లాయ్ ఉన్నాయో చెప్పాను. యాక్చువల్గా మనం పదే వాడతాం కాబట్టి మీరు అది చూడాలి మీకు. సో రేపటి నుంచి మనం ఇంకా డీప్ డైవ్ చేస్తూ ఆర్కేఈ K3s ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. బై ది వే, నా వెళ్ళే ముందు లెట్ మీ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. See, Kubernetes is all about practice. పుస్తకం ముందేసుకొని చదవడానికి అక్కడ ఏమీ లేదు యాక్చువల్గా. క్యూబర్నెటీస్ లో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎంత ప్రాక్టీస్ చేసి, ఎన్ని ఎర్రర్స్ సాల్వ్ చేస్తే అంత నేర్చుకుంటారు మీకు. సో కాబట్టి వీలైనంత వరకు అపార్ట్ ఫ్రమ్ నేను చెప్పేది కాకుండా, నేను చెప్పింది కాకుండా అడిషనల్ గా ఇంకేం చేయొచ్చు దీంట్లో. ఇప్పుడు నేను పైథాన్ కోడ్ చూపిస్తాను మీకు బట్ దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు మీరు అని ఆలోచించాలి మీకు. ఓకే, సరే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఫస్ట్ వాట్ ఈస్ కోపైలట్ అండి, గిటప్ కోపైలట్. ఓకే, నౌ ఇమాజిన్ మీకు కోపైలట్ అనేబుల్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే రైట్ సైడ్ డౌన్ లో మీకు కనిపిస్తుందా? రైట్ సైడ్ గో లైవ్ కింద ఒకటి చూసారా మీకు, షో కోపైలట్ స్టేటస్ మెనూ అని వస్తుంది యాక్చువల్గా మీకు. ఇది కోపైలట్ అనేబుల్ అయినట్టు. నా మీరు కోపైలట్ అనేబుల్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఎక్స్టెన్షన్స్ కి వచ్చి మీకు కోపైలట్ అని ఇచ్చారు అనుకోండి, మీకు నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. సో మీకు ఇది ఇన్స్టాల్ చేయాలి. నా ఇది ఇన్స్టాల్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది మీకు. మిమ్మల్ని మీ గిట్హబ్ కి లాగిన్ అడుగుతుంది అనమాట. లాగిన్ అడిగినప్పుడు నాది ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యింది, బట్ నాది ఇంకో అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్కి వెళ్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు కోపైలట్ అని ఉంటుంది. నా కోపైలట్కి వస్తే మీకు వచ్చి 30 days ఫ్రీ ట్రయల్ ఇస్తారండి మీకు 30 days ఫ్రీ ట్రయల్ ఇస్తారు, మీరు వాడుకోవచ్చు. నా
ఆ తర్వాత ఫ్రీ ట్రయల్ తర్వాత 10 డేస్ $10 పర్ మంత్, అది మీకు అవసరమా లేదా అనేది కంప్లీట్ గా మీకే వదిలేస్తాను. నాకైతే అవసరం, లెట్ మీ టెల్ యూ, నాకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే నేను మీకు తెలుసు AWS, డెవాప్స్, అజూర్, క్యూబర్నెటీస్, GCP, ఫ్యూచర్ లో పైథాన్ కూడా చెప్పాలని నా ప్లాన్ ఉంది యాక్చువల్ గా. సో నాకు నాకు ఇమాజిన్ నేను ఏం చేస్తా, ఇప్పుడు నాకు ఒక డిప్లాయ్మెంట్, ఒక YAML మేనిఫెస్ట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, చెప్పడానికి నేను పోయి గూగుల్ చేయడం కంటే కూడా మనకి ఇది అనేబుల్ అయి ఉంది అనుకోండి, ఇక్కడికి వచ్చి ఏదైనా ఫైల్ క్రియేట్ చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి సో app.yml అంటాను. app.yml అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీకు ఏమంటుంది, Control-I అంటుంది చూడండి, మీకు Control-I టు ఆస్క్ గిటబ్ చాట్ సంథింగ్. ఓకే, నేను ఏం చేస్తాను, దీని అడ్వాంటేజ్ ఏంటంటే Control-I అని వచ్చి క్రియేట్ a deployment with Nginx latest image with service using node port on port 3222 or exposing image and exposing ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఇంకా 4 టూల్ ఇచ్చింటే బాగుండేది. ఓకే, మీరు చూస్తే ఇక్కడ Nginx వచ్చింది, ఇమేజ్ port 80 అని చూడండి. అఫ్ కోర్స్ నేను ఇంకో ఇచ్చింటే బాగుండేది. ఓకే, మీరు చూసినట్లయితే నాకు మొత్తం వచ్చిందా మీకు సో కాబట్టి నేను పోయి గూగుల్ చేసి, లేకపోతే నేను నా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి దాంట్లో తేయాల్సిన అవసరం లేదనమాట మీకు. నా గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇదనే కాదు, ఫర్ ఇది డిప్లాయ్మెంట్ ఓకే బానే ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇంకేమన్నా కావాలనుకోండి, లెట్ మీ డూ వన్ థింగ్, క్రియేట్ ఏ daemon set with Prometheus node exporter అని ఇద్దాం. ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు వచ్చిందా, ఏమేం మ్యాప్ చేయాలి, ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది, గిటబ్ దగ్గర మిలియన్స్ ఆఫ్ రెపాజిటరీస్ ఉన్నాయండి. మీకు దాంట్లో నుంచి ఐడెంటిఫై చేసుకుని ఆటోమేటిక్ గా తీసి వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం మీకు ఇస్తుంది. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇలా కూడా రాయొచ్చా అని మీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇమాజిన్ get underscore or hello.sh అంటాను. మీకు ఇక్కడికి వచ్చి ఈవెన్ ఇప్పుడు అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట, మీరు ఆ ఎక్స్టెన్షన్ ఏమంది. ఇప్పుడు .sh అంటే షెల్ స్క్రిప్ట్ యాక్చువల్, అవునా? సో కాబట్టి మనం ఏం చేద్దాం, మనకి క్రియేట్ a shell script to find palindrome అంటాను. పేరు తప్పించాను యాక్చువల్గా, బట్ ఇట్స్ ఓకే. సో మీరు చూసినట్లు ఫంక్షన్ క్రియేట్ అయింది మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు ఏం చేస్తుంది, మీకు లెట్ మీ టెల్ యూ, నేను పాలిండ్రోమ్ వేరే విధంగా చేసేవాడిని. నేను ఇలా కోడ్ రాయను అనమాట, నేను ఒక్కొక్కటి తీసుకొని రివర్స్ చేసి ఇచ్చేవాడిని యాక్చువల్గా మీకు. ఓకే, మనకు కూడా తెలియని దాంట్లో ఇది రాసిస్తుంది మీకు. సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇలా ఇచ్చింది అనమాట. సో అది తెలిసి షెల్ స్క్రిప్ట్ కాబట్టి అదే మీకు షిబాంగ్ యాడ్ చేసుకుంది, ఇలా చేసుకుంది యాక్చువల్గా. సో కాబట్టి గిటబ్ కోపైలట్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి ఇఫ్ యు ఆర్ ఎక్స్టెన్సివ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడ, మీకు ఇంకోటి చేయడానికి ఏం చేస్తానంటే app.py అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మీకు క్రియేట్ ఏ boto 3 ఫర్ EC2 విత్ టైప్ హింటింగ్ అండ్ వ్యాలిడేషన్ అంటాను మీకు. ఓకే, సో మీరు చూస్తే అది కూడా మీకు నాకు ఏ మాడ్యూల్ కావాలా, బేసిక్ గా ఇది టైప్ హింటింగ్ అంటారు అనమాట బేసిక్ మీకు. సో ఇచ్చి మనకి ఏంది కావాలా. సో కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఏమై ఉంటుంది మీకు కోడ్ అనేది. వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్ లాస్ట్
30 దాన్ని ఏమంటారు 29 ఆల్మోస్ట్ 10-11 డేస్ నుంచి వాడుతున్నప్పుడు సో మనం ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అనుకొని ఉంటాం అనమాట ప్రోగ్రాము. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. నేను యాక్చువల్గా పాలిండ్రోమ్ ఇలా రాయనండి. యాక్చువల్గా పాలిండ్రోమ్ ఇంకో విధంగా రాస్తాను. ఇప్పుడు నేను చూసినప్పుడు ఇట్లా కూడా రాయొచ్చు అని ఒక ఐడియాలు వస్తాయి మీకు. అంటే కంప్లీట్ గా దాని మీద ఆధారపడి మనకి కాదు యాక్చువల్గా. సో ఇట్ విల్ గివ్ యూ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఇలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్ పైథాన్ లో డేటాబేస్ కనెక్టివిటీ కావాలి నాకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో నేను వచ్చి ఫాస్ట్ ఏపీఐ ఇక్కడికి వచ్చి AWS RDS కనెక్టివిటీ ఇలా ఇద్దాం. నచ్చిందా మీకు? వస్తుంది చూడండి. మీకు మీరు చూస్తే యాక్సెప్ట్ చేశారు అనుకోండి, డిస్కార్డ్ చేస్తే మొత్తం పోద్ది అనమాట మీకు. అట్లా యాక్సెప్ట్ చేస్తే మీకు అది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీకు ఏం చేస్తుంది, మీకు యూజ్ అవుతుంది అనమాట బాగా కోపైలట్ అనేది. ఒకసారి చూడండి, 1 month ఫ్రీ ట్రయల్ కాబట్టి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ కంటిన్యూ. సో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అయితే మీకు $100 అంటే సమ్వేర్ లైక్ 8,500 అవుతుంది. బట్ అది వర్త్ మీకు, నాకైతే వర్త్ అవుతుంది మీకు, ఎందుకంటే అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఐ పుట్ ఇట్ అవుట్ నాకు అవసరం ఉంది. బట్ మీకు వర్త్ అయితే తీసుకొని ట్రై చేయండి మీకు. యా, చాట్ జీపీటీ ప్రాబ్లం ఏంటంటే చాట్ జీపీటీ దీనికి వ్యత్యాసం ఉంది కదా మీకు. చాట్ జీపీటీ ఈజ్ మోర్ జెనరిక్ మీకు. ఇట్స్ నాట్ లైక్ అది పోయి గిటబ్ రెపాజిటరీలో అన్ని చూస్ చేసే అవకాశం లేదు. వెన్ కంపేర్ టు చాట్, మీరు పోయి ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి అక్కడ నుంచి కాపీ ఇక్కడ చేసి అవసరం లేదు కదా. సో బ్యాక్ ఎండ్ అంతా కూడా ఇదంతా కూడా జనరేటివ్ ఏఐ అంతా కూడా. బట్ ఐ ఫెల్ట్ చాట్ జీపీటీతో కంటే కూడా ఇది నాకు ఈజీగా అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఇంతకుముందు కైట్ అని ఒకటి ఉండేది యాక్చువల్ గా, దాని రీప్లేస్మెంట్ అనుకోండి. సో ట్రై చేయండి, మీకు నచ్చితే మీరు వెళ్ళొచ్చు. బట్ జస్ట్ మీకు చెప్తున్నాను, ఇలాంటిది ఒకటి ఉంది యూజ్ చేసుకోవడానికి, మీకు వర్కౌట్ అవుతుందని చెప్పి. సరే, నెక్స్ట్ వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నాకు ఒక నేనేం చేస్తానంటే లెట్ మీ డిప్లాయ్ ఉబుంటూ సర్వర్ ఒకటి డిప్లాయ్ చేస్తానండి. ఉబుంటూ సర్వర్ డిప్లాయ్ చేసి దాంట్లో డాకర్ ని ఇన్స్టాల్ చేస్తాను. డాకర్ ఇన్స్టాల్ చేసి లెట్స్ క్రియేట్ ఆ కస్టమ్ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం నా ప్లాన్ ఉంది యాక్చువల్గా. సో హోల్డ్ ఆన్. టూ 7-9 ఓకే. ఓకే, ఇన్స్టెన్స్ ఒకటి రన్ అవుతుందా, షట్ డౌన్ చేయలేదా నేను? హోల్డ్ ఆన్. ఓకే, ఇది ఇంకా నేను పొద్దున ఓకే ఇది షట్ డౌన్ చేద్దాం. లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి లేదా ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ ట్రై టు క్రియేట్ ఏ, సో ఇక్కడికి వచ్చి డాకర్ హోస్ట్ అంటాను. డాకర్ హోస్ట్ అని చెప్పి ఉబుంటూ చెక్ చేసుకోండి మీకు. నేను నార్మల్గా అయితే ఎట్లా చేస్తానంటే ఒక లాంచ్ టెంప్లెట్ ఉంటుంది మీకు. సో లాంచ్ టెంప్లెట్ వచ్చి మనకి T2 మైక్రో చాలు. కాకపోతే నేను ఏం చేస్తానంటే ఐ టేక్ T2 స్మాల్, కొంచెం డిప్లాయ్ జరిగే ర్యామ్ ఎక్కువ కావాలా, T2 స్మాల్ తీసుకుంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మా కీ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే లెట్ మీ B28 లో ఇచ్చి అంతా ఓకే, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ట్రాఫిక్ అంతా ఓపెన్ అయింది తీసుకోవాలా మీకు. కాకపోతే ఇక్కడికి వచ్చి నాకు నేను ఒక 10 GB తీసుకుంటాను, 8 GB కాకుండా 10 GB తీసుకొని లెట్స్ లాంచ్ ద ఇన్స్టెన్స్ అండి మీకు. సో లెట్ ఇట్ కమ్. సో వన్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసినాక మీకు లోపలికి వెళ్తాను. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఎక్కడ వాడుతున్నాను నేను, డెవాప్స్ లో వాడే
డాకర్లో ఇది తీసుకుందాం. ఈ ఫైల్ తీసుకొచ్చి ఈ ఫోల్డర్ తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే B6లోకి తీసుకొస్తాను నేను. సో లెట్ ఇట్ కాపీ. ఎనీవే, సో ఈ లోపల మీకు ఇదంతా కూడా అప్ అయిపోయింది అనుకోండి, మిషన్ అప్ అయిపోయింది, దానికి కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయిపోయి మన ప్లాన్ ఏంటంటే లెట్స్ డిప్లాయ్, డాకర్ డిప్లాయ్ చేద్దాం మీకు. సో ఓకే, సో ఫాస్ట్ గా డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, https get.docker.com అంటే ఇది ఒక షెల్ స్క్రిప్ట్ అండి. ఇదంతా కూడా మీకంటే డాకర్ లేటెస్ట్ వర్షన్ ఏది ఉంటే అది ఇన్స్టాల్ అవుతుంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ బ్యాష్ అని ఇస్తాను. బ్యాష్ అని ఇస్తే ఆటోమేటిక్ అవుట్పుట్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు. ఈ లోపలికి వచ్చి నేను ఏం చేస్తానంటే దీంట్లో కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేస్తాను ఆగండి మీకు. మీకు అవసరం లేదు యాక్చువల్గా అది, అందుకోసం. ఓకే గుడ్. సో ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అన్నప్పుడు నాకు కావాల్సిన ఫైల్ వచ్చి ఇక్కడ డాకర్ మల్టీ స్టేజ్ ఫైల్ అని ఒకటి అంటాం యాక్చువల్గా మీకు. సో ఇదన్నా తీసుకోవచ్చు, లేకపోతే దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ బేసిక్ గా. బట్ దానికంటే కూడా మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది కూడా main.py కాపీ చేస్తుంది కదా మీకు. సో కాబట్టి ఎక్కడుంది main.py వర్క్ డైరెక్టరీ. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ అవసరం లేని కొన్ని తీసేయచ్చు మీకు. లెట్ మీ రిమూవ్ దీస్ టు. ఇది ఏంటంటే టెరాఫామ్ మనకి ఇది అవసరం లేదు మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఓకే నా ఒక సింపుల్ అండి మీకు. ఇక్కడ ఇది కూడా అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ వర్షన్. లెట్ మీ రిమూవ్ దిస్. ఈ ఇన్స్ట్రక్షన్ కూడా అవసరం లేదు. యాప్ ఇన్స్టాల్, యాప్ అప్డేట్, ఈ కథ కూడా మనకు అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి మీకు ఓకే ప్లాన్ ఏంటంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ డాకర్ ఫైల్ అండి. ఈ డాకర్ ఫైల్ తో మీరు డాకర్ ఇమేజెస్ మీకు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ పైథాన్ 3.11 అంటానంటే అర్థం ఏంటంటే మీకు సో ఇక్కడ చూస్తే పైథాన్ 3.11 తీసుకున్నప్పుడు మీకు ఈ బేస్ ఇమేజ్ వాడుకో మీకు. సో లేబుల్ ఈజ్ ఈక్వల్ ఇది ఏదైనా ఇవ్వచ్చు, boto3 విత్ ఫాస్టిఫై మెయింటైనర్. ఓకే, ఇది వర్క్ డైరెక్టరీ వచ్చి కోడ్ అనే డైరెక్టరీ మనం అంతా పెట్టుకుంటాం. అంటే కాపీ రిక్వైర్మెంట్స్ అంటే ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. అంటే ఈ రిక్వైర్మెంట్స్ ఫైల్ ని కాపీ చేయి, దీంట్లో మనకి ఏమేం కావాలని పెట్టున్నాం అనమాట మీకు, ఏమేమి ప్లగిన్స్ కావాలని చెప్పి. ఇది ఎక్కడ కాపీ అవుద్దంటే ఈ /కోడ్ లోపల కాపీ అవుద్ది. తర్వాత పిప్ ఇన్స్టాల్ అని చెప్పి ఇట్లా ఇస్తే దీంట్లో ఏవైతే పెట్టామో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యి పైథాన్ వర్షన్. తర్వాత మనం ఏం చేస్తాం, మెయిన్ ఫైల్ ని కాపీ చేస్తున్నాం మనం. ఇది మెయిన్ ఫైల్ అన్నమాట మీకు. మీరు చూసినట్లయితే ఇదంతా మెయిన్ ఫైల్ మీకు. ఇక్కడికి వచ్చి ఇది అగైన్ ఇది వచ్చి మీకు MySQL ID పాస్ దీనికోసం లేండి, ఇది మీకు చెక్ చేయడానికి దానికోసం. ఇది ఐ థింక్ మీకు మీరు చూసినట్లయితే ఇది అవసరం లేదు మీకు. మనం MySQL పెద్ద వాడట్లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇది తీసేస్తాను, ఇది అవసరం లేదు. డేటాబేస్ మనం ఏం పెద్దగా ప్రస్తుతానికి ఏం అవసరం లేదు మీకు.
కేవలం మీకు అర్థం అవ్వడం కోసం అన్నమాట. మీకు ఇది మై అప్లోడ్ కూడా లేదులేండి. యా, సింపుల్గా ఉండాలి మీకు. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు ఇక్కడ మీకు. సింపుల్గా నేను ఏం వాడుతున్నానంటే, మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో వాటికి సంబంధించిన మాడ్యూల్స్ అన్ని కూడా చేసుకున్నాం, ఇంపోర్ట్ .NET ఇవన్నీ కూడా మీకు. నా ఫాస్ట్ ఏపీఐ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ప్రోగ్రామ్ అండి, యాక్చువల్గా ఒక వెబ్ సర్వర్ లాగా. కాకపోతే ఏపీఐ అనేది ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. మీకు ఇప్పుడు AWS కి నేను కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా AWS కనెక్ట్ అయ్యేటప్పుడు నాకేం కావాలంటే డిఫరెంట్ ఉన్నాయి. EC2 కనెక్ట్ అవ్వాలా, లేకపోతే కిందకు వస్తే S3 కనెక్ట్ అవ్వాలా. సో ఫాస్ట్ ఏపీఐ ఏం చేస్తుందంటే ఆ ఇంటర్ఫేస్ ఇస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీఐ అనేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ లో కూర్చుంటుంది. మీరు దాన్ని ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగినా అది వెనక్కి పోయి కనెక్ట్ అయ్యి మీకు తెచ్చిస్తుంది. యాక్చువల్ అంత మించి ఏం లేదు. సో ఈ ఫాస్ట్ ఏపీఐ అనేది మనకి ఈ రిక్వైర్మెంట్స్ లో పెట్టుంటాం మనం. మీరు చూస్తే ఫాస్ట్ ఏపీఐ ఇది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మీకు ఇన్స్టాల్ అయిపోయి తీసుకొస్తుంది మీకు. సో నేను ఏం చేస్తాను, ఈ కోడ్ లో మీరు చూసినట్లయితే మీకు ఈ కోడ్ లో బైండ్ మోడ్స్ ఏంది, ఇది వేరేది లేండి. సో ఈ కోడ్ అంతటిని తీసుకెళ్ళి లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను సో KTS B26 అని చెప్పి నేను ఫాస్ట్ ఆర్ డాకర్ ఫాస్ట్ ఏపీఐ అంటాను మీకు. ఓకే, ఆల్వేస్ ప్రైవేట్ ఇవ్వండి. లాస్ట్ కాబట్టి మీకు ఇస్తాను, మీకు కోడ్ మీకు ఇస్తాను, పబ్లిక్ పెట్టాల్సిన అవసరం లేదు మీకు. సో క్రియేట్ రెపాజిటరీ. ఓకే, క్రియేట్ రెపాజిటరీ. నాకేం కావాలంటే ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో మీరు గమనించారనుకోండి, ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ని నేనేం చేస్తాను మీకు git init git status అంటాను, git add dot git commit -m. సో ఫాస్ట్ API తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు git push origin master అంటాం మీకు. నాకేమవ్వాలా అంతా కూడా ఇక్కడ పుష్ అవుతుందండి మీకు. ఎందుకు ఇక్కడ పుష్ చేశాను, దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి మీకు. సో ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు డిప్లాయ్ కీస్ అని చెప్పి ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, మనకి ఈ కీ మనకి సమ్ ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఇచ్చేసి నాకు MFA ఉంది కాబట్టి దీనికి కూడా మీకు సో కాబట్టి ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ క్లోన్ చేస్తానండి మీకు. ఓకే, క్లోన్ చేస్తాను మీకు. సో క్లోన్ చేసినప్పుడు మేము వచ్చింది ఓకే KTS B. ఓకే గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని బిల్డ్ చేయాలి, మనకి బిల్డ్ చేసి చేయొచ్చు మీకు. సో కమాండ్ ఏంటి మీకు, డాకర్ బిల్డ్ అని చెప్పి -t ట్యాగ్ ఇచ్చి మీరు ఒక రెపోజిటరీ ఇవ్వచ్చు అనమాట. ఆ రెపోజిటరీ AWS లో ఉండదు, అజూర్ ఉండొచ్చు, డాకర్ శ్రీహర్ష V/ అని చెప్పి ఏ పేరని ఇవ్వచ్చు, శ్రీహర్ష V అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు KTS B26 అని చెప్పి KTS B26
ఫాస్ట్ ఏపీఐ v1 అంటాను మీకు. v1 అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు డాట్ అని ఇస్తాను. డాట్ అని ఇస్తే అది ఏం చేస్తుందంటే కరెంట్ ఫోల్డర్ లో మీకు డాకర్ ఫైల్ తీసుకుంటుంది అనమాట. రెండు ఉన్నాయి కదా సార్, డాకర్ ఫైల్ మల్టీ స్టేజ్ తీసుకోదు, డాకర్ ఫైల్ తీసుకుంటుంది. ఎందుకంటే దాంట్లో మనం అంతా కూడా ఎడిట్ చేసి మనకు కావాల్సింది ఇచ్చాం కాబట్టి. బట్ చూద్దాం పని చేస్తా లేదా అని చెప్పి ఇక్కడికి వచ్చి రన్ చేసాం అనుకోండి మీకు. సో కాబట్టి ఫస్ట్ పైథాన్ 3.11 డౌన్లోడ్ చేసుకుంటుంది మీకు. డౌన్లోడ్ చేసుకున్నాక సో దాంట్లో మనం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా కాపీ చేసుకొని అండ్ దెన్ ఏం చేస్తుంది మీకు బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది మీకు. ఓకే, వర్క్ డైరెక్ట్ ఇప్పుడు చూడండి, పిప్ ఇన్స్టాల్ అని చెప్పి మనం ఇది ఇచ్చాం కదా. సో అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతుంది చూడండి మీకు. ఏదైతే మనం ఇన్స్టాల్ చేయవచ్చు, ఏదైతే ఇక్కడ ఇచ్చామో ఇది ఫస్ట్ ఈ ఫైల్ కాపీ చేసుకుంది, కాపీస్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట మీకు. ఓకే, డన్ అండి. సో కాబట్టి డాకర్ ఇమేజెస్ అన్నప్పుడు నా ఇది పనిచేస్తుందా లేదా నాకు ఎలా తెలుసు మీకు? సరే, సో దానికి మనం ఏం చేయాల్సి వస్తుందంటే డాకర్ రన్ -rm -d -name అని చెప్పి నేనేం చేస్తాను, app1 అని చెప్పి -publish 80:80 అని చెప్పి మనం ఏదైతే చేసామో ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు కంటైనర్ రన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో డాకర్ పిఎస్ అయితే రన్ అవుతుంది. దాన్ని యాక్సెస్ చేయడానికి నేను ఏం చేస్తాను, మన ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి మీకు. సో ఇది ఏం చేస్తుంది మీకు, యువర్ ఏపీఐ రిక్వెస్ట్ ఈస్ ప్రాసెస్డ్ బై ద కంటైనర్ ఐడి సో అండ్ సో రన్నింగ్ పైథాన్ 3. ఓకే, నో ఇష్యూస్. నౌ ఇక్కడ ఏపీఐ టెస్టింగ్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి నేను /docs అని ఇచ్చాను అనుకోండి మీకు. డాక్స్ వస్తే మీకు ఏమవుతుందంటే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డాకర్ లాగ్స్ అని చెప్పి -f అంటాను. ఇక్కడ మనం యాక్సెస్ చేసేటప్పుడు మీకు ఎర్రర్స్ అన్ని ఇక్కడ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గెట్ విపిసి అన్నాను కదా, ఇక్కడికి వచ్చి నేను ట్రై ఇట్ అవుట్ అని చెప్పి US-east-1 అని చెప్పి ఎగ్జిక్యూట్ అని వెనక్కి వచ్చాను అనుకోండి. ఇది చూసారా, ఒక ఎర్రర్ వచ్చింది. ఏం చేస్తుంది మీకు, బోటో కోర్ ఎక్సెప్షన్స్, నో క్రెడెన్షియల్స్, అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏమొస్తుంది మీకు, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఎందుకు ఇలా వచ్చింది? ఆబ్వియస్ గా క్రెడెన్షియల్స్ ఉండాలా మనకి. క్రెడెన్షియల్స్ లేకుండా మీకు పని అనేది జరగదు మీకు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నేనేం చేస్తాను, డాకర్ స్టాప్ అని చెప్పి ఇది ఆపి. ఓకే, నా ఇందాక మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి, యాక్చువల్గా ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు డాకర్ రన్ -r ఇదంతా ఉంది కదా. సో దీనికి వచ్చే ముందు -e అని చెప్పి, అంటే ఎన్విరాన్మెంట్ AWS యాక్సెస్ కి ID = అని చెప్పి నేనేం చేస్తాను మీకు, సర్వీసెస్ సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి ఒక యూజర్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఈ రెండింటిని డిలీట్ చేస్తాను, అవసరం లేదు ఇంకా మనకి. సో ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా రీడ్ ఓన్లీ యూజర్ అంటాను. రీడ్ ఓన్లీ యూజర్ అని చెప్పి నెక్స్ట్ కి వచ్చి అటాచ్ పాలసీస్ అని చెప్పి BC2 రీడ్ ఓన్లీ మీకు. సో S3 రీడ్ ఓన్లీ.
ఒక్క నిమిషం అండి. One minute, guys. One minute. Sorry, the chat level better. Give me 1 minute. మీకు రోల్ అసైన్ చేసి మళ్ళీ దానికి కంటైనర్ తీసుకెళ్ళాలి కదండి మీకు, కరెక్ట్ కాదా? సో అప్పుడు ఏ కంటైనర్ అన్నా వాడుకోవచ్చుగా. నేను రోల్ అసైన్ చేస్తే ఏ కంటైనర్ అన్నా వాడుకోవచ్చు కదా దాంట్లో, అది సెక్యూరిటీ ఇష్యూ కాదంటారా? అందుకే ఇవ్వలేదు. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ పైగా మనం డెమో చెక్ చేస్తున్నాం కాబట్టి అవసరం. మనం రియల్ టైంలో ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఇలా ఇవ్వం, ఇది టెస్టింగ్ కోసం పనిచేస్తా లేదా అని. రియల్ టైంలో చేసేటప్పుడు ఏం చేస్తాం మనం, డాకర్ కాదు కుబర్నెట్స్ లో సీక్రెట్ ఇస్తాం మనం, ఇట్లా ఇవ్వం. దిస్ మోర్ లైక్ టెస్టింగ్. -e AWS సీక్రెట్ యాక్సెస్ కీ అన్నాం ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇద్దాం. ఓకే, ఇది రన్ చేద్దాం. ఇది రన్ చేసిన తర్వాత చెక్ చేద్దాం ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఓకే ఫైన్, ఇలా ఇచ్చాం. సో మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇస్తాము. అలాగే డాకర్ లాగ్స్ అని వచ్చింది నాకు, మనం ఇట్లా ఇచ్చాం కదా. లెట్స్ సి. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి గెట్ విపిసి ట్రై ఇట్ అవుట్ అని చెప్పి US East -1 అని అనుకోండి. మీకు US East -1 ఇక్కడ ఎగ్జిక్యూట్ అంటాను, చూద్దాం. ఓకే చూసారా, లిస్ట్ వచ్చింది చూడండి. ఈసారి సక్సెస్ అయింది. ఇక్కడ లిస్ట్ రావాలి మీకు, ఏమేమి విపిసిలు ఉన్నాయని చెప్పి లిస్ట్ వచ్చింది మీకు. ఓకే ఫైన్. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది చేసేసి తర్వాత S3 అందాం. S3 అని చెప్పి ఇక్కడికి వచ్చి US -East -1 మళ్ళీ ఇక్కడ S3 అన్నారు. ఇక్కడ ఈసారి మొత్తం ఏమేమి బకెట్స్ ఉన్నాయి లిస్ట్ అంతా వచ్చింది చూడండి మీకు. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఏమన్నా బకెట్ ఏమన్నా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ పైకి వచ్చి నేను ఒక బకెట్ లో ఫైల్స్ ఏమైనా లిస్ట్ చేయాలనుకోండి మీకు. అదే ఫస్ట్ చెక్ S3 బకెట్, కొత్త బకెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. బకెట్ పేరు ఇచ్చి US -East -1 అని ఇచ్చి ఈ క్రియేట్ అన్నాను అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది, ఇలా వచ్చింది మీకు చూడండి, బకెట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అట్లా కాకుండా ఇంకోటి ఇచ్చాను అనుకోండి, ఇట్లా W అని ఇచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ అంటే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నారు ఇక్కడ మీకు. మెయిన్ డాట్ ఇక్కడ చూడండి చెక్ S3 అని ఉందన్నమాట. S3 అని చెప్పినప్పుడు మనం ఇచ్చిన బకెట్ నేము, అంటే ఇక్కడ మీరు ఇచ్చారు చూసారా బకెట్ నేము అండ్ రీజియన్ అని, మీకు ఇది ఈ రెండు పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా అనొచ్చు. ఇవి వచ్చి ఈ రెండిట్లోకి వస్తాయి. తర్వాత కనెక్షన్ S3కి వెళ్తుంది, అది బకెట్లన్నీ తీసుకొస్తుంది అనమాట. బకెట్లో నుంచి బకెట్ పేర్లు మాత్రం తీసుకొస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన ఈ బకెట్ పేరు లిస్ట్ లో ఉంటే బకెట్ ఎగ్జిస్ట్, లేకపోతే బకెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంటుంది మీకు. సో ఇది చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ ఏమొస్తుంది, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది మీకు. ఫైనల్ గా కిందకు వచ్చినప్పుడు ఏదైనా దాంట్లో ఫైల్స్ చెక్ చేయాలనుకోండి, ఫైల్స్ కి వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను, ట్రై టు ఇట్లా ఇచ్చేసి రీజన్ US -East -1 అని ఇచ్చి సో మనం ఎగ్జిక్యూట్ అన్నాం మీకు. ఓకే ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి మీకు. ఇది ఏం చేస్తుంది మీకు, ఇక్కడికి వచ్చినప్పుడు బకెట్ నేమ్ KTS. ఓకే దాంట్లో ఏమి లేవు యాక్చువల్గా మీకు. సరే ఓపెన్ చేద్దాం. బయటకు వచ్చి నేను ఏం S3లో మనకు తెలుసు కదా, మనం KTS B26.xyz లో ఉండాలి. ఓపెన్ చేద్దాం అండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KTS B26.xyz అంటాను. సో రెస్పాన్స్ ఆబ్జెక్ట్ కాంటెంట్స్ కీ ఎర్రర్ అండి. ఓకే రైట్. సో ఇదేం చేస్తుంది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూడండి మీకు. నౌ ఇది మనం ఆలోచించాలి బేసిక్గా ఎందుకు రావట్లేదు అని చెప్పి. మీరు చూస్తే మనం బకెట్ ఇచ్చాము, ఫైల్ ఫర్ ఆబ్జెక్ట్ ఇన్ రెస్పాన్స్ కాంటెంట్స్
సో ఇట్లా వస్తుంది. సో ఇదేం చేస్తుంది, ఎర్రర్ అంటే మీరు డీబగ్ చేయాల్సి వస్తుంది. ఇది ఏం చేస్తుంది, లిస్ట్ బకెట్స్ ఫర్ ఆబ్జెక్ట్ కీ ఎర్రర్, ఆ కీ ఎర్రర్ లేదని వస్తుందండి మీకు. మరి ఎలా మనం డీబగ్ చేయాలి, మనం ఎలా డీబగ్ చేయాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ AWS కాన్ఫిగర్ అంటాను. AWS కాన్ఫిగర్ అని చెప్పి ఈ యాక్సెస్ కి ఈ సీక్రెట్ కి ఇలా ఇచ్చి నేనేం చేస్తానంటే పైథాన్ -m ఐపైథాన్ అని ఒకటి ఉందన్నమాట, అవి చేసుకోవాలి ఇంటరాక్టివ్ పైథాన్. ఇక్కడికి వచ్చి డీబగ్ లో భాగంగా నేనేం చేస్తాను, ఇది నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ boto3, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఫస్ట్ s3 boto3 డాట్ క్లయింట్ అని చెప్పి, అంటే మన ఇచ్చిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి డీబగ్ చేయడం. ఓకే ఫైన్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనం చెక్ చేసిన బకెట్ ఏదండి, ఇక్కడికి వచ్చి బకెట్ లో మనం అడిగింది KTSB26 అని అనుకోండి. ఇది దాని లోపల కాంటెంట్స్ ఉన్నాయా, మీకు కాంటెంట్స్ ఏమి లేవు, అందుకని ఎర్రర్ వస్తుంది బై ది వే. సో అందుకే ఎర్రర్ వచ్చి, అలాగే KTSB10 కాబట్టి కోడ్ తప్పు లేదండి. లెట్ మీ షో ఒక పని చేద్దాం, అప్లోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కొన్ని యాడ్ ఫైల్స్ అని చెప్పి ఒక పని చేద్దాం. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇమాజిన్ కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ అన్నాను అనుకోండి, ఈసారి వచ్చినాయి చూడండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే డీబగ్ లో, అంటే మనం రాసిన కోడ్ లో సరిగ్గా చేయాల. ఇక్కడ మనం ఏం చేస్తుండాలా, మీకు ఇక్కడ ఈ కోడ్ లో ఇవన్నీ చెక్ చేయి. ఒకవేళ మీకు కానీ రాకపోతే, కీ ఎర్రర్ వస్తే మీకు ఇంకోలాగా రాయొచ్చు. అంటే ఎలాగా అంటే లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ట్రై అంటాను. ట్రై అని చెప్పి ముచ్చటంతా చెయ్యి. ట్రై అని ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, యాక్సెప్ట్ అని చెప్పి మీరు చూసినట్లయితే మనకి ఏ ఎర్రర్ వచ్చింది నాకు మనం చెక్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ యాక్సెప్ట్ కీ ఎర్రర్ ఉంది మీకు. కీ ఎర్రర్ అని చెప్పి యాజ్ ఈ అని చెప్పి నేను ఏం చేస్తాను, బకెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇట్స్ ఎంప్టీ. ఓకేనా. సో ఇది మనం టెస్ట్ చేయాలి మనం యాక్చువల్గా మీకు, అవునా. సో కాబట్టి వన్ థింగ్ ఐ కెన్ డూ ఈస్, ఇదంతా చూసి వాడు ఆలోచించాల్సింది ఏంటంటే ఇదని చెప్పడం అవసరమా నాకు యాక్చువల్గా, డైరెక్ట్ గా బై క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇన్స్టాల్ చేసి చెప్పుకుంటూ పోతే అయిపోతుంది కదా పని, ఎందుకు ఇదంతా. బికాస్ డెవలపర్ కి మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు డెవలపర్ కి దగ్గరగా పనిచేస్తారు మీరు. అలా పని చేసినప్పుడు ఏ విధంగా జరుగుతుంది మీకు అది తెలియడం కోసం ఈ ప్రయత్నం. KTSB26 XYZ అని ఇచ్చి మనకి మీరు చూసినట్లయితే యాక్చువల్గా నేను అవసరం లేదులేండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బకెట్ నేమ్ ఇది ఉంది కదా, సారీ మై బ్యాడ్, ఇది ఒకటి. ఓకే, బకెట్ నేమ్ ఏం చేస్తాం మీకు, KTSB10.xyz, మీకు అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇవ్వండి. ఇలా ఇచ్చాం అనుకోండి. సో మనం అంటే అనుకున్న విధంగా వస్తుందా రావట్లేదా అని మనకు క్వశ్చన్ అనమాట మీకు. ఓకే, అదే నేనేం చేస్తాను, KTSB26 మీకు డాట్ చూడండి, ఇక్కడ చూస్తే
చూడండి నో సచ్ బకెట్ అని ఒకటి వస్తుంది. ఇది ఒక ఎర్ర, అడిషనల్ ఎర్ర అనుకోండి మీకు. ఓకే, మనం ఏం చేయొచ్చు, ఇలా కూడా ట్రై చేయొచ్చు మీకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు సో నేనేం చేస్తాను, పైకి వచ్చినప్పుడు ఇక్కడ ఐ థింక్ ఇంపోర్ట్ బోటో కోర్ అందాం యాక్చువల్గా. అది లేకపోవడం వల్ల ఇక్కడ ఇష్యూ వస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే, సో రిటర్న్ ద బకెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఎంటీ కాదు. ఓకే, సో ఇలా ట్రై చేసాం అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఐ థింక్ ఇది ఏం చేస్తుంది, ఈజ్ నాట్ డిఫైన్డ్ బై అని వస్తుంది మీకు. అంటే ఇదేంటంటే ఎక్సెప్షన్ మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి అంటే దీంట్లో నుంచి సరే ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి ఏముంది ఇక్కడ మనకి. అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ మీకు నో సచ్ ఇంపోర్ట్ బోటో 3 ఎక్సెప్షన్ ఇది ఇద్దాం యాక్చువల్గా మనకి. ఓకే, ఇది ఇచ్చి మళ్ళీ మనం ఇట్లా ఇచ్చాం అనుకోండి. లెట్స్ సీ అంటే క్యాప్చర్ చేస్తుందా లేదా అని చెప్పి. ఓకే, సో కాబట్టి మళ్ళీ మనకి సో ఇక్కడికి వచ్చి ఇది చూస్తే చూడండి, మనం ఇచ్చినప్పుడు నో ఓకే నేమ్ ఎర్రర్. అచ్చా, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐ విల్ గివ్ లెట్స్ ట్రై ఇట్ అగైన్. ఇలా డీబగ్ చేయాల్సి వస్తుందండి మీకు. సో అదే చెప్తా అంటే ఇది మీకు వచ్చినప్పుడు మీకు అక్కడ మీకు నో సచ్ బకెట్ మీకు. అండ్ చూడండి ఇట్లా మనకి ఈ ఎర్రర్స్ నిన్నాక మనం తీసుకుంటే పోయేది యాక్చువల్. బట్ లెట్స్ డూ వన్ థింగ్. ఇదేమవుద్దంటే ఈ విధంగా మీకు, బట్ ఎర్రర్ ఏం రాలేదు. ఇక్కడ చూసి నో సచ్ బకెట్ ఇట్లా వచ్చింది నేమ్ ఎర్రర్ అని చెప్పి. బట్ నో సచ్ బకెట్ అనేది ఎర్రర్ కాదు యాక్చువల్గా. మీకు ఇక్కడ ఇచ్చినా కూడా ఐ థింక్ బట్ వర్కౌట్ కాదు. బట్ ఎనీవే, ఇట్లా వస్తుంది అన్నమాట. సో కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్. ఓకే, ఎనీవే ఇట్లా ఇప్పుడు. సో కాబట్టి నేను కొన్ని చేంజెస్ చేశాను కదా. చేంజెస్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు ఎక్కడ ఉన్నామో ఇక్కడ కదా చేంజ్ చేస్తుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి గిట్ స్టేటస్ అంటే ఏ చేంజెస్ వచ్చి మనం మానిటర్ చేస్తాం. గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m యాడెడ్ ఎక్సెప్షన్స్, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఓకే, సో పుష్ చేసినాక నేను ఏం చేస్తాను, గిట్ పుల్ అన్నాం అనుకోండి. ఆ చేంజెస్ ఇక్కడ పుల్ కావాలా. ఇప్పుడు మనం కొత్త ఇమేజ్ బిల్డ్ చేయాలి, విచ్ ఇస్ డాకర్ బిల్డ్ అని ఉంది కదా. ఇక్కడికి వచ్చి నేను ఫాస్ట్ API 2 అందాం మనం. ఓకే, మీకు ఫాస్ట్ API 2 అందాం. సో నేను ఏం చేస్తాను, డాకర్ స్టాప్ అని చెప్పి నేను యాప్ 1 ని తీసేసి మీకు ఇలా ఇద్దాం. సో మళ్ళీ ఫర్దర్ గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి డాక్స్కి వచ్చాం అనుకోండి మీకు. ఓకే, చెక్ S3 మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఒక లిస్ట్ S3. సో ట్రై ఇట్ అవుట్. సో US-east-1 అని చెప్పి ఎగ్జిక్యూట్ అన్నాం అనుకోండి. మీకు బకెట్స్ అన్ని వచ్చినాయి. సో మనం ఏం చేద్దాం, KTS B10 అని చెప్పి కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ట్రై ఇట్ అవుట్ బకెట్ నేమ్ ఇది, తర్వాత రీజన్ US-east-1 అని చెప్పి నేను చెక్ చేస్తాను. ఈసారి ఏం బకెట్ ఉందని వస్తుంది. మనకు కావాల్సింది ఫైల్స్ కదా. ఓకే, ఫైల్స్కి వచ్చి మళ్ళీ ట్రై ఇట్ అవుట్ అని చెప్పి .xyz US-east-1 అందాం.
సో ఎగ్జిక్యూట్ అన్నాం మీకు. ఈసారి మనకి రిటర్న్ ఎర్రర్ త్రో చేస్తా అనుకున్నాను యాక్చువల్గా. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి డాకర్ లాగ్స్ అని చెప్పి ఇలా ఇచ్చి -f అన్నారు అనుకోండి మీకు. సో దాంట్లో ఏమి లేవండి యాక్చువల్లీ. ఇది రావాలి, ఎర్రర్ క్యాప్చర్ చేయాలా మీకు, కీ ఎర్రర్ అని చెప్పి. అంటే ఏం చేయాలి, కీ ఎర్రర్ యాసిడ్ చేసి మనకి రిటర్న్ ఇది చేసిన డస్ నాట్ ఎంప్టీ అని చెప్పి డ్యూ టు సమ్ రీజన్ ఇది తీసుకోవట్లా. సో ఇది డీబగింగ్ అంటే ఇదండి. ఓకే, ఎందుకు వస్తుంది రెస్పాన్స్ లో ఫర్ ఆబ్జెక్ట్. సో కీ ఎర్రర్ వచ్చినప్పుడు నాకు ఏం కావాలంటే ఇట్లా రావాలి అని చెప్పి రావాలన్నమాట. సో దాన్ని డీబగింగ్ అంటారు. అదే ఇక్కడికి వచ్చి నేను KTS B26.xyz అని ఇచ్చాను అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి మీకు. సో లెట్స్ యూజ్ దిస్, మనకి దాంట్లో ఉన్నాయి కూడా వచ్చింది మీకు. ఓకే, సో ఈ విధంగానండి మీకు జస్ట్ ఏది కావాలి ఇట్లా యూజ్ చేసుకొని మీకు బిల్డ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం డాకర్ బిల్డ్ చేసుకోవడం ఎలా చేంజెస్ జరుగుతాయి మీకు. సో ఏ విధంగా మనకి డెవలపర్ తన సైడ్ తన నుంచి డెవలప్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మీరు టెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇట్లే టెస్ట్ చేస్తారని కాదు యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనకి పోస్ట్ మ్యాన్ అని ఉంటుంది మీకు. పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ రిక్వైర్మెంట్స్కి వచ్చారనుకోండి మీకు. సో యాజ్ ఆఫ్ నో మీరు ఫాస్ట్ API చూస్తే ఇదే వాడుతున్నారండి. నేను 2 వాడట్లేదు, 0.00 వాడుతున్నాం మనం. నౌ పోస్ట్ మ్యాన్ అనేది ఏంటంటే API టెస్టింగ్ కోసం మీరు వాడచ్చు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే మీరు టెస్ట్ చేస్తున్నారో ఇక్కడ మనం ఇది తీసుకొని పోస్ట్ మ్యాన్కి రావచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. సో అండ్ దెన్ నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సరే S3 లిస్ట్ కావాలనుకోండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి S3 అని ఇచ్చి కీ 1 దగ్గరకు వచ్చేసరికి నేను ఏం చేస్తాను మీకు, సో రీజియన్ నేమ్ అని చెప్పి మనం ఇక్కడ, సో ఇక్కడికి వచ్చి US-East-1 అన్నాం అనుకోండి మీకు. వచ్చి పోస్ట్ కాదు, మన మెథడ్ ఏముంది ఇక్కడ మీకు, గెట్ అని ఉంది. సో కాబట్టి ఇక్కడ గెట్ కు మారుస్తాను, గెట్ అని ఇచ్చి నేను సెండ్ అన్నాం అనుకోండి మీకు. అది కనెక్ట్ అవ్వాలా, కనెక్ట్ అయిపోయి మీకు సెండింగ్ రిక్వెస్ట్ కదా మీకు ఏం చేయాలన్నా. ఓకే, సో మిస్సింగ్ క్వీరీ రీజియన్ రీజియన్ నేమ్ నేనేమి ఇచ్చాను ఇక్కడ, S3 ఉంది యాక్చువల్గా మీకు. S3 క్వశ్చన్ రీజియన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు US-East అని ఇచ్చాం మీకు. మిస్సింగ్ టైప్ మిస్సింగ్ క్వీరీ రీజియన్ మీకు గెట్ అనే ఇచ్చాం మీకు. ఇది ఎందుకు, ఓకే ఒక్క నిమిషం ఆగండి, సారీ. సో ఎక్కడ ఉంది మనకి మీకు, ఎందుకు రావట్లేదు, లెట్ మీ డూ అంతే, కొత్తది తీసుకుందాం ఆగండి. కొత్తది ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తాను, రీజన్_నేమే కదా మనం, అంటే ఇక్కడ పారామీటర్స్ ని పాస్ చేస్తానండి మీకు. మీరు చూసినట్లయితే పారామీటర్స్ మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, కాదు కదా సారీ ఇది అవసరం లేదండి, మర్చిపోయాను. ఇది కాకుండా వీళ్ళు ఏమంటున్నారు యాక్చువల్గా మీకు, క్వెరీ పారామీటర్స్ ఇది. సో రీజియన్ నేమ్ అన్నప్పుడు మీకు రావాలి, లుక్స్ లైక్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ ఇక్కడ మీకు. ఐడియల్గా అయితే మీకు కనెక్ట్ అయ్యి నాకు రావాలి, లుక్స్ లైక్ నేను దాన్ని ఏం చేస్తాను కరెక్ట్గా తీసుకోవట్లే యాక్చువల్గా. లేదా సో US-East-1 అని ఇచ్చాం అనుకోండి మీకు డీటెయిల్ నాట్ ఫౌండ్. సో ఇలా పోస్ట్ మ్యాన్ వాడి కూడా నేను ఎక్కడో చేసినట్టు గుర్తు. ఇక్కడ లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలాగా S3/ అని చెప్పి ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు మీకు. బట్ ఇలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఐ థింక్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇలా పోస్ట్ మ్యాన్ వాడు కూడా మీరు చేసుకోవచ్చు మీకు. నా ఏదైతే ఇమేజెస్ మనం బిల్డ్ చేసామో ఇక్కడ డాకర్ ఇమేజెస్ ఉందో, ఈ ఇమేజెస్ ని మనం పుష్ చేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ రిమోట్ రెపాజిటరీకి. ఎయిదర్ ఇక్కడికి వచ్చి మీకు hub.docker.com అని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి పుష్ చేసుకోవచ్చు మీకు. నేనేం చేస్తానంటే
మనం ఫస్ట్ దానికంటే కూడా సెకండ్ది మేలు కాబట్టి నేను ఏం చేస్తాను, డాకర్ ఆర్ఎంఐ అని చెప్పి నేను ఫస్ట్ డాకర్ స్టాప్ అని చెప్పి తీసేసి, సో నేను ఏం చేస్తారు డాకర్ ఆర్ఎంఐ అని చెప్పి ఈ ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసి, సో తర్వాత నేను ఏం చేస్తాను డాకర్ ట్యాగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ కొంచెం v1 అని చెప్పి దాన్ని v2 కూడా v1 గా ఇస్తాను. సో డాకర్ ఇమేజెస్ అని ఉంటుంది. సో నేనేం చేస్తాను, మీకు డాకర్ లాగిన్ అన్నప్పుడు మీ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఇచ్చి నేనేం చేయొచ్చు, డాకర్ పుష్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ ఇచ్చామనుకోండి, బేసిక్ గా మీకు అది పుష్ కావాలి యాక్చువల్ మీకు. ఓకే, నా దీన్ని నా ప్లాన్ ఎందుకు ఇప్పుడు పుష్ చేస్తున్నాను అంటే, వాట్ ఈస్ ద పాయింట్ ఏంటంటే మీకు, ఓకే దీని పేరేంటి, మనకి నెక్స్ట్ మనం యూజ్ చేసేటప్పుడు మనం పాడ్స్ ఏమైనా డిప్లాయ్ చేసేటప్పుడు ఇది వాడడానికి ట్రై చేస్తాం అనమాట. అంటే కరెక్ట్గా ఒక అప్లికేషన్ లాగా బాగుంటుంది కదా, మనకి క్లియర్ గా వస్తుందా లేదా, దానికి సీక్రెట్స్ పాస్ చేయాలి, మనం సీక్రెట్ పాస్ చేసి ఎలా చేయొచ్చు, దీని అంతటి కూడా బాగుంటుంది. రేదర్ దాని ఏదో ఒక నార్మల్ మేము ముందు బ్యాచ్ దాకా నేను ఏం చేశాను, నేను ఫాస్ట్ ఏపీఐ వాడలేదండి. ముందు బ్యాచ్ దాకా ఎంజినిక్స్ వాడి చెప్తూ వచ్చేవాడు అనమాట. బట్ ప్రతి బ్యాచ్ ఏదో ఒక ఇంప్రూవైజ్ చేస్తాను. మీ బ్యాచ్ కి వచ్చేసరికి ఫాస్ట్ ఏపీఐ ఇన్వాల్వ్ చేశాను అనమాట మీకు. సో అంటే దీంట్లో సీక్రెట్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ చేయాలి ఇవన్నీ కూడా చూడడానికి నాకు ఈజీగా ఉంటుంది. దానికోసం ఇక్కడికి ఉంటుంది అనమాట. మన ప్రైవేట్ రెపాజిటరీస్ కూడా ఉంటాయి మీకు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీహర్ష వి అన్నాం అనుకోండి, ఛానల్ నుంచి ఇక్కడికి వచ్చి నేను రీసెంట్లీ అప్డేట్, కొంచెం టైం పడి వెంటనే రాదు, కొంచెం టైం వచ్చింది చూడండి మీకు, చూసిందా చూసారా. సో శ్రీహర్ష వి ఫాస్ట్ ఏపీ అని చెప్పి నేను కొన్ని రోజుల ముందు పుష్ చేసి 2 days 14 days ముందు ఇది ఎట్లా అనమాట మీకు. మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఓకే సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి ఓవర్వ్యూ ఆఫ్ ఏ విధంగా గిటప్ కోపైలట్ ఎలా వాడుకోవాలి, తర్వాత కంటైనర్ ఇమేజెస్ కస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ దెన్ ఈ రెండు కూడా కొత్త టాపిక్స్ మీకు చెప్పడం. నేను ముందు ఎవరికి కూడా కోపైలట్ మొన్న స్టార్ట్ చేశాను, అది మీకు చెప్తే యూజ్ అవుతుందని నా ఉద్దేశం. ఇది కూడా నార్మల్ గా నేను ఈ క్లాస్ లో ఏం చెప్పేవాడిని అంటే ఆర్కే క్లస్టర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసేవాడిని, బట్ అది రేపు చెప్తాం. ఇది వచ్చి మీకు బిల్డ్ చేశాం కాబట్టి. సో మీరు కూడా చిన్నగా ఏం చేస్తారంటే పైథాన్ అలవాటు చేసుకోండి, చిన్నగా కోడ్ రాయడము అలవాటు చేస్తున్నారంటే ఇట్స్ గుడ్ ఫర్ యూ, ఫ్యూచర్ లో మీకు బాగా యూజ్ అవుతుంది మీకు. సో చాలా ఆటోమేషన్ చేయడానికి అంతా కూడా మీకు చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే సరే ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ నేను చేయబోయేది ఏంటంటే మీకు గివ్ మీ 1 minute, ఇక్కడికి వచ్చి ఫస్ట్ వీడియో